Hi, hello and welcome to Triple X Detergent Soap. Gadsari Gatta, Sosari Kollu 2, co-presented by Anutex Golden Silks. వెదర్ బాగుంది, వర్షం పడే లోపల ఎపిసోడ్ చేసుకుందాం. ఓకే, సో మంచి గాలి వేస్తుంది కాబట్టి మీ పేర్లు విశేషాలు తెలుసుకుందాం. అత్తగారు మీ పేరు? జయశ్రీ అండి. జయశ్రీ గారు. కోడలు గారు? నా పేరు సుజాత. సుజాత. ఎక్కడి నుంచి వచ్చారు? ఇది కేబిహెచ్పి కాలనీ. ఓకే, మాది మారేడుపల్లి అండి. వెరీ గుడ్, సూపర్. ఫోన్లో ఇలాగైనా అత్త కోడలు ఒకసారి కలిసారు. అండ్ ఇటు సైడ్ అత్తగారు మీరు, మీ పేరు? నా పేరు దుర్గా. దుర్గా. ఏలూరు నుండి వచ్చానండి. ఏలూరు నుంచి వచ్చారు. అండ్ కోడలు గారు? నా పేరు మణి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. వెరీ గుడ్, సూపర్. సో నలుగురు హౌస్ వైఫ్స్ ఏనా? అవునండి. వెరీ గుడ్. సో టీవీ అవన్నీ బాగా చూస్తూ ఉంటారు? నేను బ్యూటీషియన్. నేను బ్యూటీషియన్. సో మీకు టైం దొరికినప్పుడు చూస్తారు టీవీ? లేదా అక్కడే స్టోర్ లోనే ఉందా టీవీ? షో మాకు బ్యూటీ పార్లర్ లో టీవీ కంపల్సరీగా ఆన్ అయిపోతుంది ఆ టయానికి. కాదండి, ఇప్పుడు బ్యూటీ పార్లర్ లో కరెక్ట్ గా మంచి సీరియల్ ఏదో వస్తుందండి, మీరు కరెక్ట్ సూదో దారం పట్టుకుని ఏదో చేస్తున్నారు. సూదితో మాకు పని ఉంటదండి. అదే దారాలు పెట్టి పీకుతారు అనేది అంటారండి, మర్చిపోయారు. హైబ్రోస్ అంటారు. హైబ్రోస్, థ్రెడ్డింగ్. కొంచెం పాపం వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసుకొని చూస్తానండి. చేశాడు లేదా వాళ్ళకి ఇచ్చి మీరు చేసుకుంటూ ఉండండి, నేను సీరియల్ చూస్తానని చెప్తారా? అలా అనరండి, వాళ్ళకి రాదు కదా, వాళ్ళకి వస్తే నా దగ్గరికి ఎందుకు వస్తారు కదా? అవునండి, మీ దగ్గరికి వచ్చినందుకు సీరియల్ చూస్తున్నారు, ఐబ్రోస్ బ్యూటీ కూడా వస్తుంది. వెరీ గుడ్, చాలా బాగుంది, కొత్త టెక్నాలజీ. సో ఇప్పుడు వీళ్ళతో ఫస్ట్ రౌండ్ ఆడదాం మనం. ఈ ఫస్ట్ రౌండ్ లో అత్తగారు ఇటు, కోడలు గారు ఇటు నుంచి ఉంటారు, మీరిద్దరు ఇటు. అండ్ మీ అత్తగారు మీకు ఒక 2 విషయాలు చెప్పడానికి ట్రై చేస్తారు, ఓన్లీ యాక్ట్ చేసి చూపిస్తారు. ఓకే, అత్తమ్మా ఓ చీటీ తీసుకో. టీషర్టా, జీన్స్ ప్యాంటా? టీషర్ట్, జీన్స్ ప్యాంట్. అవునండి, అంతే కదండి. రాసింది జీన్స్ ప్యాంటా? జీన్స్ ప్యాంట్. జీన్స్ ప్యాంట్ చెప్తున్నారుగా. ఆవిడ చీటీ తీసుకుని చదువుకున్నాక ఆహా జీన్స్ ప్యాంటా, సరే అయితే మీరు ఆన్సర్ పైకి చదవకూడదు. సార్ అది కాదు, మా అత్తయ్య చాలా అమాయకురాలండి. ఎవరు? ఆవిడ అమాయకురాలు అనుకుంటే మన అమాయకులు అవుతాం. ఆవిడ ఎంత చక్కగా తెలివిగా ఆడారు. వెరీ గుడ్, సూపర్ అత్తగారు. మీరేం టెన్షన్ పడకండి అమ్మా, మనం జనాలకు అలాగే కనపడాలి అమాయకుల్లాగే. ఓకే, నిజమే అది. నిజమే. మీకు ఎవరు చెప్పారు మీరు అమాయకులని? వాళ్ళే చెప్పారా? ఓకే, చెప్పనా నేనేంటది? నోరు తెరవకుండా ఓన్లీ చేతులతో చెప్పండి. బటర్ఫ్లైయా? వాళ్ళ పిన్ని గారి కూతురు. పావురమా? ప్యారెట్? హనీబీయా? అరే 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 అరే, ఈగ ఈగ ఈగ. వెరీ గుడ్, సూపర్. ఆడికి ఈగ అంటే ఎంత ఇష్టం. ఓకే, అత్తగారు భలే ఉంది, ఇల్లు అంటుంది. ఈగ అంతలా ఎక్కడ నేను ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు, బట్ చాలా బాగా చెప్పారు అత్తగారు. వెరీ గుడ్, 2 పాయింట్స్. సో ఇప్పుడు మీ అత్తగారు ఛాన్స్ అయిపోయింది, ఇప్పుడు మీరు యాక్ట్ చేయాలి, మీ అత్తగారు చెప్పాలి. ఓకే, క్లాప్స్ కమ్ ఆన్. ఓకే 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 ఓకే. డ్రైవింగ్. లారీ, బస్. డ్రైవర్. బస్, కార్. కార్. ఎక్కడికి వెళ్తున్నారు అడగండి. బైక్. మారేడుపల్లి వెళ్తున్నారా? బైక్. కారు. మా అత్తయ్య అమాయకురాలండి. అమాయకురాలు స్టీరింగ్ అని చెప్తానండి నేనేమన్నా, నేనేం చెప్పా. అమాయకురాలు అదేంటి చెప్తారా ఆన్సర్ ఆవిడ. పర్లేదు, ఆలోచించండి అత్తగారు. మీరు ఎంత ఆలోచించిన స్టీరింగ్ అని గుర్తు రాకపోయినా సరే ఆలోచిస్తూ ఉంటే ఎప్పటికైనా సరే. చెప్పాను కదండి ఇప్పుడు స్టేడియం అని. స్టీరింగ్ అనుకుంటున్నారు ఆవిడ. ప్రదీపా, నేను నడపనమ్మా, నేను అంతగా నడపను ఎక్కువగా, ఏదో అప్పుడప్పుడు నడుపుతూ ఉంటాను. నేను డ్రైవర్ని. అవును, స్టీరింగ్ డ్రైవర్ తిప్పుతాడు. డ్రైవరు స్టీరింగ్ తిప్పుతాడు. అత్తమ్మా స్టీరింగ్ అని చెప్పు. స్టీరింగ్. అత్తమ్మా ఆన్సర్ ఏంటి? స్టీరింగ్. వెరీ గుడ్, సూపర్. చూసారా
ఎవరు హెల్ప్ లేకుండా టక్ అని చెప్పేశారు అత్తగారు. వెరీ గుడ్. 3 ఛాన్సులు అయిపోయాయి. 4వది అది అందరూ వేయకండి, తీసేయండి. బుగ్గ, పుచ్చిపన్ను, ఆకు, తమలపాకు, తెలుగులో పాను, జరద, తిల్లి. సూపర్. సో మీ కోడలు 2 పాయింట్స్ తీసుకొచ్చారు, మీ అత్తగారు 2 పాయింట్స్ తీసుకొచ్చారు. సో మీ టీంకి 4 పాయింట్స్ వచ్చాయి. చాలా బాగా ఆడారు. మీ కష్టాలు ఎలా ఉంటాయి, మరి ఏలూరు వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి తెలుసుకోవాలిగా. వాళ్ళు చాలా ఫాస్ట్ అండి. అవునా అండి? చూద్దాం. అత్తగారు నువ్వు అస్తమాన్ అనకమ్మా. అత్తగారు అటు, కోడలు గారు ఇటు. ఓకే కోడలు గారు మీ ఛాన్స్. బాగా ఆడండి. నోర్ నోర్ నోరు కలుపుకూడదమ్మా, ఓన్లీ చేతులే. కొబ్బరికాయ, కొబ్బరి పీచు. కరెక్టా కాదా? తల ఊపు కరెక్ట్ అని చెప్పు. చెప్పు. కొబ్బరి పీచు. కొబ్బరి తోటలు ఉన్నాయా? లేవండి. లేవా? లేవు. వచ్చేస్తాలేండి, వర్షాలు అయిపోగానే వస్తాయి. ఫోన్లో మీకు సగం ఇస్తానండి. నోరు పర్లేదు చొచ్చు. భయం. రైట్ ఆన్సర్. వెరీ గుడ్, సూపర్. కోడలు గారు చాలా బాగుంది. ఎందుకంటే సారీ అంటే నీ లోపల చెప్పేశారు. సో 2 పాయింట్స్ ఇటు వచ్చాయి. అండ్ ఇప్పుడు మీ అత్తగారు యాక్ట్ చేస్తారు. ఓకే అత్తగారు, మీ హైదరాబాద్ వచ్చినప్పుడు మీ కోడలు బ్యూటీ పార్లర్కి వెళ్తూ ఉంటారు అప్పుడప్పుడు? నేను వెళ్ళనండి బ్యూటీ పార్లర్. అసలు మీరు ఆల్రెడీ బ్యూటిఫుల్ గా ఉన్నప్పుడు బ్యూటీ పార్లర్కి ఎందుకు వేస్ట్ కదా, డబ్బులు వేస్ట్. మా మామయ్య గారు ఉన్నారు, విన్నారండి బాగోదు. నో కమెంట్స్. పలక, బలపం, టకటకాల్లో, జైలు. సూపర్. అంటే నేను ఎందుకు అడిగారంటే ఈవిడ టీవీ ఎక్కువ చూస్తూ బ్యూటీ పార్లర్లో పనిచేస్తూ ఉంటారని చెప్పారు కదా. నాకు చిన్నప్పుడు గుర్తొచ్చిందన్నమాట. మా చిన్నప్పుడు కటింగ్ షాప్కి వెళ్తే అబ్బాయి టీవీ ఎక్కువ చూస్తాడనమాట. ఆ నోరేళ్ళు పెట్టి కొట్టాడు. కొడితే ఓ సైడ్ బొచ్చుకి లేచిపోయింది. సర్లే కదా అనుకుని ఇలాగా అని చెప్పి ఇటువైపు తిరిగాడు కదా. ఇప్పుడు ఏం చేయలేడు అనుకున్నాను. నేను అద్దంలో చూసేసుకుంటాను, టీవీ అద్దంలో చూసుకుని కొడితే మొత్తం అయింది. చివరి గుండె అయింది నాకు. అందరు తిరుపతి వెళ్ళారు అనుకున్నారు. లాస్ట్ ఫోన్లేండి, మీకు పుణ్యం వచ్చింది కదా. ఏమిటి ఆయన టీవీ చూడటం వల్ల? లేదు, మీకు గుండె చేసుకోవడం వల్ల. గుండె చేసుకుని ప్రతి ఒక్కరికి పుణ్యం రాదమ్మా, దర్శనం చేసుకుంటూ వస్తుంది. కోడి పిల్ల. ఎలా చెప్పారు? లేదండి, ఇలా అన్నారండి. వెరీ గుడ్, సూపర్. సో మీకు కూడా 2 పాయింట్స్ వచ్చాయి అండ్ ఆవిడ కూడా 2 పాయింట్స్ తీసుకొచ్చారు. సో మొత్తం 4 పాయింట్స్ వచ్చాయి, మీకు 4 పాయింట్స్ వచ్చాయి. వెరీ గుడ్. 2 గిఫ్ట్లు పంచుకున్నాం. 2 టీములకి 4 పాయింట్లు వచ్చాయి అండ్ అలాగే గిఫ్ట్లు కూడా వచ్చాయి. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ గడిసరి అత్త సోసరి కోల్డ్ టు కో ప్రెసెంటెడ్ బై అనుటెక్స్ గోల్డ్ అండ్ సిల్క్స్ లో మనం 2వ రౌండ్కి వచ్చాం. 2వ రౌండ్ లో ఇప్పుడు మీ ముందు కనిపిస్తున్న ఈ బోర్డు ఉంది కదా, ఈ బోర్డు మీద ఇలాంటి వింత జంతువులు ఉంటాయి. ఇది ఇక్కడ కాదు, ఈ ప్లానెట్ లో కాదు, అవి సూర్యుడు అవతల వేరే దాంట్లో తెచ్చినవి. మీరు మీ పార్ట్నర్ సహాయంతో, మీ పార్ట్నర్ చెప్తారు మీకు ఎక్కడెక్కడ ఏముంది, మీరు అక్కడికి వెళ్ళి జాగ్రత్తగా దాన్ని గీసేసి రావాలి. కరెక్ట్గా గీస్తే పాయింట్ వస్తుంది. ఇంచుమించు దగ్గరలో గీసిన పాయింట్ వస్తుంది. కానీ చూసుకోండి, అంటే ఇప్పుడు రెక్కలు ఇంత పెద్దగా ఉన్నాయి కదా అని చెప్పి చిన్నవి గీయకూడదు. ఎంత పెద్ద ఉంటే అంత పెద్దది గీయాలి. ఓకే, సో కోడలు గారు మీ ముందు మీరు అనుకుంటున్నట్టు హనీబీ ఉంది కదా? అవునండి. సో ఇప్పుడు ఆ హనీబీకి చేతులు లేవు. చేతులు లేవా? లేవు. అండ్ అలాగే నెత్తి మీద 2 టింకీలు ఉన్నాయి తెలుసా? అవునండి. అవి కూడా లేవు. అయ్యో బాబాయ్, ఒకటేసారి అన్ని పీకుతారా? అమ్మాయి కొమ్ములే అవి వెయ్యాలా? వేయండి. ఎద్దుకు ఎలా ఉంటే అలా వేసేయండి. అయితే ఇంకో 2 వేయండి. అయ్యో 2 ఉంటాయి. చేతులు కొంచెం పైకి, కొంచెం ఈ సైడ్ కి. ఇక్కడేనా? మీ చేయి పెట్టుకుని దాని చుట్టూ కూడా ఇలా గీతలు గీసుకుంటే 5 వేళ్ళు వస్తాయి. ఇంకా దాని పక్కన కిందికి అన్నది. ఓ చేయి చిన్నది చెప్పేది. అయ్యిందా ఆంటీ?
కొంచెం కిందకు వచ్చినట్టున్నాయి. కొంచెమా? ఇదేంటిది? చెయ్యా తాటాకు తిరగేసినట్టుంది అది. అది చెయ్యేంటి? ఓకే, ఇవేమో రెండు బాగున్నాయి. మామూలుగా అటు ఇటు ఉండేవి, గాలి రావడం వల్ల ఒక సైడ్కి వచ్చేవన్నీ. వెరీ గుడ్, సూపర్. సో కోడలు ఆడడం అయిపోయింది. ఇప్పుడు బి టీం కోడలు ఆడతారు. వాళ్ళు కోడలు ఆడిన పాయింట్ చివరిలో చూద్దాం. మీకు రాబోతున్న అదే అమ్మా, ఈ మొత్తం బోర్డు 5 పాయింట్లకి 5కి మీకు ఎంత వచ్చిందని తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు బి టీం కోడలు మీకోసం. ఓకే, సో ఎలక ఉంది బి టీం కోడలు గారు మీకు. సో పార్ట్స్ అని చూసుకోండి, మీ కళ్ళ గంతలు కడతారు. ఓకే, అత్తగారు కూడా చూసుకోమని. ఇప్పుడు ఎలక కింద కళ్ళు ఒక కన్ను ఉండేది, ఆ ఒక కన్ను మిస్ అయిపోయింది. ఓ చెవు ఉండేది, అది కూడా మిస్ అయింది. తోకుంది కానీ దాని ఎడ్జ్ లేదు. రెడీయా? రెడీ. ఓకే, యాక్షన్. పక్కకుండు, నువ్వు పక్కకుండు. కొంచెం చేయి అలాగే పక్కకు పెట్టు. స్ట్రైట్, కొంచెం పక్కకి. రైట్ సైడ్ రా, కొంచెం రా, కొంచెం కిందకి పెట్టు, కొంచెం కిందకి, కొంచెం. ఓకే ఓకే, రౌండ్ చిన్నదిగా ఎటైనా పెట్టు, కొంచెం పెద్దది పెట్టు, పెద్దది పెట్టు. ఓకే ఓకే, ఇక్కడ తోక దగ్గరికి రా. ఓకే ఓకే, పట్టుకో పట్టుకో, కొంచెం తోక పట్టుకోకమ్మా, కరుస్తుంది ఎలక. మీరు ముందు అరవకుండా ఉండండి, అది కరవరు. కానీ కుడి చేతి వైపు కొంచెం పైకి రా. రాస్తున్నా. ఓకేనా? చాలా మళ్ళీ ఇంకా కొంచెం కొంచెం అక్కడెక్కడే. నీ ఉంగరం వెళ్ళి. వెరీ గుడ్ వెరీ గుడ్, రాని రాని. ఓకే, ఇటు కొంచెం తిప్పుకొని కుడి చేతి వైపు. వెరీ గుడ్, తిప్పు తిప్పు, అంతే. అదిరింది అసలు ఇది. వెరీ గుడ్, సూపర్ బాబా. చూసారు, ఇది ఇలా తిప్పి వెళ్ళండి, మీ అత్త దగ్గరికి వెళ్ళండి. క్లాప్స్ వన్. సో ఒక కన్ను ఒక చెవు వరకు కొంచెం తేడాగా ఉన్న, తోక మాత్రం చాలా అద్భుతం ఉంది. ఎలకకు చూపించిన ఎలక తడుచుకుంటుంది. హే వావ్, ఇదేంటిది? అందుకనే కదా బొమ్మను పెట్టారు. అవును, బొమ్మ పెట్టారు. అంటే ఎలక ఒకవేళ అటు ఇటు ఎంతో చూసినాక నా ఫోటోలో ఉంది అనుకుని ఆగి చూసుకుంది అనుకో, తోక చూసి కాగారు పడుతుంది. బట్ వెరీ గుడ్. కోడల ఛాన్స్ అయిపోయింది. ఇప్పుడు అత్తల ఛాన్సు. అత్తలు ఏం చేస్తారో చూద్దాం. మీకు ఏ ఫొటోస్లో చూపిస్తాను, అక్కడే ఉండండి. జిరాఫీ. సో ఇప్పుడు ఈ జిరాఫీకి కాళ్ళు ఉన్నాయి, తోక ఉంది, ముఖం ఉంది. సో వీటిని జాగ్రత్తగా చూసుకోండి. సో కళ్ళ గంతలు అత్తకిచ్చేసేయమ్మా. అత్తమ్మ, జిరాఫీకి తోక ఉంటుందా? తోకుంది. నిజంగా ఫోటో చూసుకోమని చూసుకున్నారు సరిగ్గా? చూశాను. సో ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ లేపేసాం జిరాఫీకి. అంటే మూతి తోక లేవు. జిరాఫీ మూతి అండ్ జిరాఫీ తోక తీయబడినవి. ఇప్పుడు మీరు అవి సెట్ చేస్తే మేము చాలా ఆనందపడతాం. ఓకే, మీరు అటు ఇటులా సర్దుకుని చూసినా కనపడదు అందులో. కనపడలేదు. అవును, ట్రై చేయకండి ఇంకా. ఓకే, క్లాప్స్, కమ్ ఆన్. కొంచెం పైకి వెళ్ళు, పైకి కొంచెం. కరెక్ట్గా నీ రింగ్ ఫింగర్ నుంచి స్టార్ట్ చేయి తోకని. రింగ్ ఫింగర్, ఎస్, కిందకి రాను. వీళ్ళు వేళ్లతో చేసి ఇందాక ఆవిడ చిటికినేలు అంటే అక్కడ రౌండ్ చేయి. తోక ఆవిడ తెలుసు అంటే చెప్పింది నాకు ఇందాక. కొంచెం ఓకే, సరే. ఇటు వచ్చే తోక ఉంటుందా? ఇక్కడ కింద రౌండ్ పెట్ట, కొంచెం కింద, ఇంకొంచెం 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 ఇంకొంచెం. అక్కడ రౌండ్ కొట్టే, కొంచెం టచ్ అయ్యి తోక్కి, కొంచెం పైకను. ఎస్. లేదు లేదు లేదు, సంతకం పెట్టి చెక్ బుక్ మీద సంతకం. క్లాప్స్ కొట్టండి అమ్మా. ఇంకా కింద దించు. అదే కరెక్ట్గా నీ రింగ్ ఫింగరే అక్కడ టచ్ చేసి అక్కడ చేసి జిరాఫీకి టచ్ లో ఉంది. ఓహో, ఇదేంటిది? మూత. అయ్యో, జిరాఫీ మూతి మీద తేనె కుట్టింది. చెప్పు చెప్పు. ఆపేనా? ఓకే ఓకే. ఇది ఏమి? మూతి. వెరీ గుడ్. అత్తమ్మా, ఫిష్ వచ్చింది కాబట్టి ఫిష్కి ఇప్పుడు కొన్ని ఐటమ్లు తీసేస్తాను నేను. ఓకే, సో చేపకి అత్తగారు ఒక కన్ను లేపేసాం, పైన ఒక రెక్క లేపేసాం. ఓకే, ఒక కన్ను పైన రెక్క. యాక్షన్. ఇంకొంచెం పైకి వేలు పెట్టండి, నేను చెప్తాను. కిందకి కిందకి, కొంచెం పైకి. కొంచెం ఉన్నప్పుడు కొంచెమే కదపండి, చేయని ఎక్కువ దూరం వెళ్ళిపోకండి. అక్కడ పైన రెక్క రెక్క. పెద్ద ఆకు లెక్క వేయండి. ఇంకా పెద్దది, ఇంకా పెద్దది, ఇంకా పెద్దది. కింద కనేసేయండి.
తిన్నగా దించండి. మళ్ళీ అటే అరే అటే వెళ్తున్నారు, నేను తిన్నగా దించమంటున్నానా? కిందకి దించండి. కోపం వస్తుంది. ఫేషియల్ ఎక్స్ప్రెషన్ వాడదు, ఫస్ట్ నవ్వుతుంది. తిన్నగా తిన్నగా తిన్నగా. మధ్యలో ఒక ఆకు లెక్క డిజైన్ వేయండి. నాకేసాక లైట్ గా ఫస్ట్ అన్నం వేసి పప్పు వేయండి నాకు. చాలు చాలు. మధ్యలో మధ్యలో గీత పెట్టి చిన్న చిన్న లైన్స్ పెట్టండి. సైడ్ లో ఆవకాయ కూడా కావాలి. రౌండ్ పెట్టండి, చిన్న రౌండ్ పెట్టండి. పెట్టండి, కొంచెం స్ట్రాంగ్ పెట్టండి. చోట గుడ్డో చోట పైన ఒక రెప్పేయండి పైన. అలాగా బాగుందంట. వెరీ గుడ్, సూపర్. ఓకే, సో ఇక్కడతో సెకండ్ రౌండ్ కూడా ఫినిష్ చేసుకున్నారు ఈ అత్త కోడలు. సెకండ్ రౌండ్ ఫినిష్ అయిపోయిన తర్వాత మీరు గీసిన మిమ్మల్ని మీరు చూసుకుంటేనే భయం వేస్తుంది కదా మమ్మల్ని. సో చాలా బాగా వేశారు. సో ఇప్పుడు అత్తగారు అండ్ కోడలు గారు మీరిద్దరు గీసిన దానికి 4 పాయింట్లు వచ్చాయి. అండ్ ఇట్ సైడ్ 3 పాయింట్లు. సూపర్. సో ఇట్ సైడ్ సెకండ్ రౌండ్ మీరు గెలిచారు. వెరీ గుడ్, సూపర్, కంగ్రాచులేషన్స్. 2 రౌండ్స్ అయ్యాయి. అండ్ 2 రౌండ్స్ అయిపోయాక టోటల్ స్కోర్స్ మన దగ్గర 7-8. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ గడ్సరి అత్త సోసరి కోళ్ళు 2 కో ప్రెజెంటెడ్ బై అనుటెక్స్ గోల్డెన్ సిల్క్స్ లో. ఇప్పుడు మనం డాన్స్ రౌండ్ లోకి వచ్చాం. 3వ రౌండ్ ఇది. పాటలు వస్తాయి, మీరు డాన్స్ చేస్తూ ఉంటారు. నాకు 3 పోయినప్పుడు విజిల్ వేస్తాను, కానీ విజిల్ సౌండ్ కనుక ఆగితే పాయింట్ వస్తుంది, ఆగిపోతే పాయింట్ పోతుంది. సో ఆల్ ది బెస్ట్ కోడలు. ఫస్ట్ సాంగ్. చోరచి పడుచు పాపటా ఓసినా బంగారం రుచికో సింగారం రుచిపోని చాపంటే పిచ్చకిస్తా యవ్వారం సయ్యరో సయ్యారం సిద్ధమే వయ్యారం అడ్డుకోనట్టు నగరే పీతుము దుమారం చెయ్యాలంటూ పక్కా మీదికొచ్చేస్తాడే రోజుకో రంగోలి ఉటకో దివాలే దండిగా పిట్టి బట్ట పట్టించున్నాడే వెరీ గుడ్, సూపర్. అండ్ చాలా బాగా చేశారు. నాగార్జున గారి హీరోయిన్ 2 స్టెప్పులు మీరే కలిపేశారు. వెరీ గుడ్. కానీ విజిల్ సౌండ్ కి కరెక్ట్ గా ఆగారు కాబట్టి మీకు పాయింట్ వచ్చింది. సో కోడలు ఇద్దరు ఆగారు, అత్తలకు ఇంకా బల్బు వెలగలే. ఏంటిడు కొట్టమన్నాడు, కొట్టద్దు అంటున్నాడు, విజిల్ అంటున్నాడు, ఏంటిడు బాధ అనుకుని వెయిట్ చేస్తున్నారు అత్తలు. పర్లేదు అత్తలు, నో ప్రాబ్లం. సెకండ్ సాంగ్. లష్కర్ పోరి చూడు లాగిలబ్బ బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు ఎర్ర కీర చూడు బిర్రు రైగ సోపు చూడు అత్తరు సెంటు చూడు అత్తొచ్చిన దారి చూడు దిష్టై దాగు దాడి బుక్కన చుట్టెట్టి చూడు లష్కర్ పోరి చూడు లాగిలప్ప బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు లష్కర్ పోరి చూడు లాగిలప్ప బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు
సో ఈ సాంగ్ కి ఇటు సైడ్ కోడలు ఆగారు, ఇటు సైడ్ కోడలు ఆగలేదు. సో మీకు పాయింట్ వచ్చింది, వెరీ గుడ్, సూపర్. అండ్ కోడలు బాగా అలిసిపోయారు పాపం. సో ఇప్పుడు కోడల బదులు అత్తలు డాన్స్ చేస్తారు. మూడో సాంగ్ ప్లస్ 1. మూడో రౌండ్ చాలా అద్భుతంగా సాగుతున్నది. మూడో పాట అంతకంటే అద్భుతంగా జరిగింది. అత్తలు సాంగ్ స్టార్ట్ చేశారు, కోడలు కూడా చేశారు. పాపం అత్తలు అలిసిపోయారు కదా, అత్తమ్మ వెనక్కి వచ్చి నుంచో అని నేను వెనక్కి వెళ్ళాను. ఈ లోపల కోడలు కూడా పేరంటానికి వచ్చినట్టు. ఇక డాన్స్ ఎవరు చేస్తారు? మీరు ఇద్దరు నడుచుకుంటే వెనక్కి వెళ్ళిపోతే మీరు వెళ్ళిపోతున్నారు, మీతో వెళ్ళిపోతున్నారు. అయ్యో మీకు పాయింట్ వచ్చింది, కంగ్రాచులేషన్స్. సో ఇద్దరు స్కోర్ 2 పాయింట్స్. ఓకే, లాస్ట్ సాంగ్. మన చిందులకి చోటిస్తుంది సిల్వర్ స్క్రీన్. వెరీ గుడ్. లాస్ట్ సాంగ్ కి చాలా బాగా డాన్స్ చేశారు. కానీ నాలుగో పాటకి ఎంత జారుతున్నారంటే పాటతో సంబంధం లేదు, డాన్స్ తో సంబంధం లేదు. నేను విజిల్ వేస్తానా వేయనా అంతే, ఎత్తుక్కోవడం చూసుకోవడం విజిల్. సో నాలుగో సాంగ్ కి ఇద్దరు ఆగలేదు కాబట్టి ఇద్దరికి పాయింట్ రాలేదు. వెరీ గుడ్. సో ఇక్కడతో 4 సాంగ్స్ అయిపోయి ఇద్దరు స్కోరు 2 పాయింట్స్ లో ఉంది. సో స్కోర్లు అయితే సేమ్. గిఫ్ట్ ఎవరికి వస్తుందో టాస్ వేసి చూద్దాం. ఓకే ఓకే, ఇది తోక, ఇది తలకాయ, ఇది తలకాయ, ఇది తోక. ఓకే, మీకేం కావాలి? తలకాయ. తలకాయ. వెరీ గుడ్. మీరేం అడిగారు? నేను అడగలేదు, మీరు ఏది ఇష్టం అదే. అది సార్, మీరేం అడిగారు? తలకాయ. తలకాయ అడిగారా? అయ్యో, వెరీ గుడ్. ఇదిగా అమ్మా తలకాయ పడింది, మీ చేతుల మీద వాళ్ళకి ఇవ్వండి. 3 రౌండ్స్ ఫినిష్ చేసుకున్నారు. అత్తగూడలు 3 రౌండ్స్ ఫినిష్ అయిపోయాక స్కోర్లు సేమ్ గా ఉన్నాయి. ఇందాక 1 పాయింట్ లీడ్ లో మీరున్నారు. సో మీ స్కోర్ అయింది 10 పాయింట్స్, మీ స్కోర్ అయింది 9 పాయింట్స్. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ గడ్సరి అత్త సోసరి కోళ్ళు 2 కో ప్రెజెంటెడ్ బై అనుటెక్స్ గోల్డెన్. 4వ రౌండ్ పాటలు పాడాలి. ఈ బోర్డు మీద హీరో హీరోయిన్ ఫోటోలు ఉంటాయి.
అవి చూడగానే మీరు విజిల్ వేస్తారు. ఎవరు ఫస్ట్ విజిల్ వేస్తారో వాళ్ళు ఫస్ట్ పాడతారు. కరెక్ట్ సాంగ్ పాడితే 2 పాయింట్స్ వస్తాయి. ఓకే, ఏ టీమ్? అత్తారింటికి దారేది సినిమా అవసరం లేదు, పాట కావాలి. అదే చెప్తాను. చెప్తారా? టైం పడుతుందా? నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే పేలుతున్నది, అదేమిటో నిన్ను చూడగానే ఒకరికొకరు కన్నుకుండిరే, అదేమిటో నీ పేరే సమంత కదా. ఓకే, ఇప్పుడు బి టీమ్. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే, అదేమిటో నిన్ను చూడగానే 2 కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే, అదేమిటే ఏమిటో ఏం మాయో అంత చక్కగా. 2 పాయింట్స్. సో బి టీమ్ కి 2 పాయింట్స్ వచ్చాయి. ఏ టీమ్ ఏ పాయింట్ రాలేదు. రెండో కార్డ్ బి టీమ్. ఈ వర్షం సాక్షిగా తెలవని నువ్వు నాకే సొంతం, ఈ వర్షం సాక్షిగా తెలవని బంధం మెల్లగా తరగని మనసుల దూరం చల్లగా కురవని కొంటి తలుపుల దారం వలపు పడదలే పంపుతున్నది ఆకాశం చిలుపు పూల హారాలే అల్లుకున్నది మన కోసం తడిసి తడిసి తనలో తడిసి. 2 పాయింట్స్. నెక్స్ట్ బోర్డ్ అదిరిపోద్ది. ఓకే, సో మీకు మళ్ళీ 2 పాయింట్స్ వచ్చాయి. మీ స్కోర్ 4. మనం ఏ టీమ్? ముద్దే పెట్టు ముత్యం లాంటి ముద్దే పెట్టు, ముచ్చటగా పెట్టు నుమ్మా ఏ ఉమ్మా. బి టీమ్ మీకు వచ్చేవారు పాట. ముద్దే పెట్టు ముచ్చటగా ముద్దు పెట్టు గుమ్మ. వాళ్ళు అన్ని సినిమాలు చేస్తే మీకు ఆ పాటే గుర్తొచ్చిందా? ఓకే, ఏ టీమ్ 2 పాయింట్స్. సో మీ స్కోరు 2, మీ స్కోరు 4. బి టీమ్. శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో అది నీకు పంపుతున్న కలయో నిజమో, పుష్యపు రాగుల పూజ చేస్తా పుణ్యం. ఏదో ఒకటిలేండి, పాడాను కదా. ఏదో ఒకట సినిమాలో కూడా సగం సినిమా చూస్తున్నాం, ఇలా కూర్చొని చూస్తున్నప్పుడు హీరో హీరోయిన్ డాన్స్ చేస్తూ ఏదో ఒకట్లే అని వెళ్ళిపోతారా మధ్యలో? పాఠం తయ్యరా? ఏ టీమ్? మేము పాడినా మాకు ఇవ్వర్లేండి. మీరు పాడండి, కరెక్ట్ పాడితే మీకే ఇస్తాం. శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో అది నీకు అందజేసా కలయా నిజమా, శ్రావణ. ఓహో, అందరూ అక్కడే ఆగుతున్నారా? వెరీ గుడ్. సో బి టీమ్ కి మళ్ళీ 2 పాయింట్స్ వచ్చాయి. మీ స్కోర్ 6, మీ స్కోర్ 2. బి టీమ్. ఓకే, బి టీమ్ నుంచి ఏ టీమ్ కి పాస్ అయిపోయింది. ఏ టీమ్? ఆట కావాలా, పాట కావాలా, స్వచ్ఛమైన అచ్చ తెలుగు బీట్ కావాలా, ఆట కావాలి, పాట కావాలి, రాసిస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావాలి, ముందే టెండర్ పెడితే ఎట్టా బేబీ, ఆగేదెట్టా గురువా అది నా హాబీ, ఊపై వల్లే చేసేదుల్లే భూగోళ మదిరేలా విదిల్చాలి. సూపర్. 2 పాయింట్స్ వచ్చాయి మీకు. సో మీ స్కోర్ వెళ్ళింది 4 కి అండ్ మీ స్కోర్ 6. ఏ టీమ్? నువ్వేమి చేసావు పాపం నిన్నెక్కడంటుంది నేరం చిన్నబోకుమా. అంతేనా? ఇంకేమైనా వచ్చా? కోకిలకు అన్నది చాలా పాటలు ఉన్నాయి. వేచినామని. 2 పాయింట్స్. చాలా బాగా పాడారు. సో మీ స్కోర్ 6, మీ స్కోర్ 6. ఇక లాస్ట్ 2 కార్డ్స్ ఉన్నాయి. ఎవరు ఈ రౌండ్ విన్నర్స్ తెలుస్తుంది. విజిల్ గట్టిగా వేయండి, చేయి అడ్డం పెట్టుకోకండి విజిల్ కి. ఏ టీమ్? బి టీమ్. ఆరేసుకోబోయి పారేసుకున్నాము హరి 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 హరి, కోకెత్తికెళ్ళింది కొండగాలి, నువ్వు ఉడికెత్తిపోతుంటే హరి 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 హరి
ఆరేసుకోబోయి పారేసుకున్నాము హరి హరి హరి. ఊరికే పాడుతున్నారని వింటున్నాను. రాంగ్ సాంగ్ అది. మీరు పాడండి ఇప్పుడు. వాళ్ళు పాడుతున్నప్పుడు అది రాంగ్ అని గుర్తుపెట్టున్నారు కానీ ఒరిజినల్ సాంగ్ ఆలోచించుకోవచ్చు. ఇంత టైం వచ్చినప్పుడు. ఎవరికి పాయింట్ రాలేదు. వెరీ గుడ్. లాస్ట్ సాంగ్ ఉంది. ఇద్దరులో ఒకళ్ళే విన్నర్స్ అవుతారు. స్కోర్స్ 6 పాయింట్స్ లో సేమ్ స్కోర్ లో ఉన్నారు. ఏ టీమ్? ఏం జరుగుతోంది నా మనసుకి ఇవాళ, ఏం వెతుకుతోంది నా మనసు ఇవాళ. వెరీ గుడ్. ఏ టీమ్? ఓకే, 1 పాయింట్ తో మీ స్కోర్ 7 అయింది, మీ స్కోర్ 6 అయింది. కాబట్టి మీకు గిఫ్ట్ వస్తుంది. క్లబ్స్ కమాన్. ఏ టీమ్ 16 పాయింట్స్ లో ఉన్నారు 4 రౌండ్స్ అయిపోయాక. అండ్ బి టీమ్ 14 పాయింట్స్ లో ఉన్నారు. ఏం పర్లేదు అత్తమ్మ, టెన్షన్ పెట్టుకోకండి. 2 పాయింట్స్ అవుతాడా. లాస్ట్ రౌండ్ లో కవర్ చేస్తే టైటిల్ కూడా మనకు వచ్చేస్తుంది. ఓకే. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ గార్సరీ అత్త సోసరీ గోల్డ్ 2 కో ప్రెజెంటెడ్ బై అనుటెక్స్ గోల్డ్ అండ్ సిల్క్స్ లో. ఇప్పుడు మన వాళ్ళు లాస్ట్ రౌండ్ కి వచ్చారు. లాస్ట్ రౌండ్ లో అత్తకు ఆల్రెడీ కళ్ళ గంతలు కట్టాం. సో అత్తలు ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఆ టేబుల్ మీద ఉన్న బొచ్చులో ఉన్న బంతులు తీసుకొచ్చి మీ కోడల చేతిలో ఉన్న ఖాళీ బొచ్చులో వేస్తారు. ఓకే. మీ కోడలు ఇక్కడ నుంచి మీకు డైరెక్షన్స్ చెప్తుంది. లెఫ్ట్, రైట్, ఫ్రంట్, బ్యాక్ ఆవిడ చెప్తుంది. దాన్ని బట్టి మీరు ఫాలో అయ్యి వెళ్ళిపోండి. ఓకే. 3, 2, 1 గో. కుడి చేయి అంటే ఏటు? ఆంటీ కుడివైపు. వాళ్ళందరినీ కలిసి అప్పుడు ఆడదాం. అమ్మా నువ్వు దాటి ముందుకు వెళ్ళొద్దని చెప్పినా. సరే వెళ్ళు వెళ్ళు వెళ్ళు. సేమ్ అలాగే వెళ్ళు. నువ్వు అందులో బయటకు వచ్చిన బాల్ మైనస్ అయిపోతుంది. ఆవిడ అందరినీ కలిసేసి వస్తా అంటోంది. నీ వెనకాలుంది అత్తమ్మ, నీ వెనకాలుంది. ఒకటి చాలు. తీసుకున్నావు ఒకటి. ఎక్కడి నుంచి బయలుదేరావు? ఎటు నుంచి బయలుదేరావు? ఇటు నుంచి కదా. ఒకటి తీసుకొచ్చుగా. పట్టుకోండి. ఫాస్ట్ గా రండి, ఫాస్ట్ గా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఆవిడ దగ్గర తీసుకో అమ్మా. అత్తమ్మా వెయ్. ఇదిగో రైట్ రా. ఆవిడకిచ్చే ఆవిడకిచ్చే. అమ్మా ఆంటీ అటు అటు అటు. నేను అలసిపోయానమ్మా. ప్రదీప్ పెట్టు. ప్రదీప్ అక్కడికి వెళ్ళి. ప్రదీప్ ప్లీజ్. పాట పాడతారా మరి? పాడతాను. పాడతాను. పాడితే ఏం పాట పాడాలి? పట్టుకోండి. నేల మీద ఏరుకోకూడదు. నేల మీద కౌంట్ ఉండవు. ఏర్చెనక్కాయలే వేడివేడిగా. అయ్యా ఆంటీ అయిపోయింది. ఆక్పాక్, కరేపాక్, అరిటాక్, ఆల్మండ్.
టైం అయిపోయిందమ్మా. సో అత్తలాడడం అయిపోయింది. ఇప్పుడు కోడలు ఆడతారు. కోడలికి మరి అత్త ఎలా డైరెక్షన్లు ఇస్తారో చూద్దాం. క్లబ్స్ 1 కోడలు రెడీ 3 2 1 గో. ముందుకు వెళ్ళకుండా వెనక్కి వస్తున్నాయండి మా దగ్గరికి. ఎక్కడికి వెళ్తా అమ్మా? అదో వెనక్కిరా. ఎల్లు మళ్ళీ ఎల్లు మళ్ళీ ఎల్లు. ఆవిడ దగ్గర తీసుకోమ్మా. స్ట్రైట్ ఇట్లా వచ్చి వచ్చి వచ్చి. వస్తారు. అక్కడే ఉండు. ప్రదీప్ తీసుకెళ్ళాడు. తిరుగు వచ్చే ఎదురుకురా. కరేపాకి కొత్తిమీరి ఎల్లో పకోడీ చిల్లీ చికెన్ 7 సమోసా పెట్టాడా? అక్కడ పెట్టాడా? ఏమవుతుందిలే, అక్కడికి వస్తుంది కదా. టీ కాఫీ మనీ ఇట్రా. చల్లగా టీ కాఫీ వేడి వేడిగా కూల్ డ్రింక్. ఇటు కుడి చేతి కొంచెం వదరికి. ఏంటి ప్రదీప్ గారు? అక్కడ అక్కడ కొంచెం వదరా, కొంచెం వదరా. ముందుకెళ్ళు. రా 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 రా. ఇట్రా ఇట్రా రా 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 రా. మీరు ఇక్కడే ఉంటారా? రారా? అటే ఉండు. ఇట్రా 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 స్ట్రైట్ గా రా. ఇటు వెనక్కి తిరుగు. ఇక్కడ నుంచి తీసుకుని ఇక్కడ వెనక్కి వెనక్కి. बल्ले बना रहे हैं समझ से। Ten, 8, 7, 6. చాలా బాగా ఆడారు. అండ్ 4 రౌండ్లు కలిపి మన దగ్గర 16 పాయింట్లు ఉన్నాయి. అండ్ వెరీ గుడ్. మీకు ఎన్ని పాయింట్లు వచ్చాయి ఈసారి? 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 25. 5 రౌండ్లు కలిపి 25 పాయింట్స్ మీకు వచ్చాయి. వీళ్ళకంటే రావులేండి, మీకు ఎక్కడో 14లో ఉన్నారు మీరు. 15, 16, 17, 18, 19, 20, 21, 21, 21, 21. అబ్బా నేను కౌంట్ చేయలేదు. ఎందుకు చేయలేదు? 23. చెప్పండి మీ ఇష్టం. ఎన్ని? అబ్బా నేను కౌంట్ చేయలేదు. నీ మీద నమ్మకంతో కౌంట్ చేయలేదు. నన్ను నమ్మారా? 24, 25, 26, 27. వెరీ గుడ్, సూపర్.
సో ఇట్ సైడ్ అత్తకోడలు 25 పాయింట్లు వచ్చాయి, ఇట్ సైడ్ అత్తకోడలకి 27 పాయింట్లు వచ్చాయి. కంగ్రాచులేషన్స్. నలుగురు చాలా బాగా ఆడారు. చిన్న చిన్న స్కోర్లు తారుమారాయి అంతే, అంటే నలుగురు విన్నర్సే. అండ్ ఫస్ట్ రౌండ్ నుంచి అన్ని ఈక్వల్ స్కోర్స్ లో ముందుకు వస్తున్నారు. సో నలుగురు ఇంత సరదాగా పార్టిసిపేట్ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. మాకు కూడా అండి ఈ షోలో పార్టిసిపేట్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఇప్పుడు అయ్యిందండి. మా అమ్మకైతే చాలా ఇష్టం ఇది. స్కూల్ నుంచి రాగానే వేసేస్తుంది, దానికి అర్థం ఏంటో తెలియదు కానీ ప్రదీప్ కోసం వేస్తుంది, మీకోసమే. నువ్వేనా? ఏం చదువుతున్నావు? ఫస్ట్ క్లాసా? ఫస్ట్ టైమా? మాట్లాడే సార్ మీ చాక్లెట్ తింటా బాగా నువ్వు? ఫుల్గా తిని, ఇంకా తిని 2 పళ్ళు కూడా పుచ్చిపోతాయి. ఓకే, సో మీ చేతుల మీదుగా గెలిచిన అత్తాకోడలకి కిరీటం అందజేయండి. అండ్ అలాగే అక్కడున్న పట్టు చీరలు తీసి వాళ్ళకి ఇవ్వండి. అండ్ అలాగే మీ ఇద్దరికి ఒక గ్రైండర్ కూడా వచ్చింది. సో ఆ గ్రైండర్ అలాగే గడిసిరి అత్త సోసరి కోళ్ళు 2 టైటిల్ కూడా గెలుచుకున్నారు. సో ఆ టైటిల్ అండ్ మీ ఇద్దరు కూడా సూపర్ గా ఆడారు. సో మీ ఇద్దరు కోసం కూడా ఒక స్పెషల్ గిఫ్ట్. రండి. మీ కోడలు ఒకవేళ మీ మాట వినకపోయినా, మిమ్మల్ని అస్తమాన అమాయకురాలన్నా దీన్ని మీకు కూర్చోబెట్టి ఒకసారి స్విచ్ చేయండి. ఓకేనా? వెరీ గుడ్. సో నలుగురులో ఒకళ్ళు ఉమెన్ ఆఫ్ ది షో అవుతారు. అండ్ ఆ ఒకళ్ళు కోడలు గారు, కంగ్రాచులేషన్స్. మీరే వాళ్ళ ఉమెన్ ఆఫ్ ది షో. చాలా కష్టపడి ఆడారు. అండ్ మీ నలుగురికి చాలా థ్యాంక్స్. మీ ఇంట్లో వాళ్ళని, మీ చుట్టాలని, మీ ఫ్రెండ్స్ని అందరిని అడిగాను చెప్పండి, పక్కింట్లో వాళ్ళని కూడా. ఓకే, మరో ఎపిసోడ్లో మరో అత్తకోడలు టీంతో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. థ్యాంక్ యూ.